నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట మండల పరిధిలో అట్టహాసంగా ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు. ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన తహసీల్దార్ జయారావు, మండల విద్యాధికారి మస్తానయ్య. వాకాడు మండల కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్ను తనిఖీ చేసిన అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచార్య. కార్యాలయంలోని ఫైల్స్ను పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్. వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్పై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లేస్ క్రీడా ప్రాంగణంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ జయారావు, మండల విద్యాధికారి మస్తానయ్య, టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జలీల్ అహ్మద్, శంషుద్దీన్, దారా సురేష్, విద్యా కమిటీ చైర్పర్సన్ హాజీరా హాజరై మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన 6 నుండి 10వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలతో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్ 14 మరియు అండర్ 17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల టోర్నమెంట్ సెలక్షన్ విధానంలో ఎంపిక పోటీలు జరుగుతాయని తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గ కేంద్రమైన గూడూరులో జరుగు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీ ఎంపికల్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, పీఈటీ వల్లి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు గారిని ఉపన్యసించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఫెడరేషన్ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు, గ్రామ పెద్దలకు అందరికీ విశ్రాంతిచేతం చేశారు. అక్కడికి క్రీడా ప్రాంగణానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యార్థులకి క్రీడల గురించి ఈరోజు చెప్పడం హెడ్ మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు. వాళ్ళు చెప్పింది అక్షరాల విద్యార్థులు దాన్ని తీసుకుంటే ఈరోజు జిల్లాలో గుర్తింపు తెచ్చుకోవాలా. ఈరోజు ఈ స్కూలు జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకొని ఉంది. చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ స్కూల్కే వచ్చి చదువుతూ ఉంటారు. ఎంతమంది ఆ రోజు ఇంటర్వ్యూ అప్పుడు ఇక్కడ క్యూ ఉంది. ఏమంటే హై స్కూల్కి స్కూల్ సీట్లకు అని చెప్పి జాయినింగ్ అని చెప్పేసి. కాబట్టి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా
పిల్లలకి బాగా చదవబట్టే మనకి మంచి పేరు వచ్చింది. ఇలాగే ఈ పిల్లలు కూడా ఈ క్రీడల్లో మంచి పేరు తీసుకొని జిల్లా స్థాయిలో గుర్తింపు తీస్తే మన గ్రామానికి మన ప్రాంతానికి మంచి పేరు ఉంటుంది. ఈ అందరూ కృషి వల్లే ఈ రోజు ఈ స్థాయి గెలిపారు. కాబట్టి మీరందరూ మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తీసుకుంటాను. మా ఏవికేఆర్ జెడ్పీ హై స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్. వై బికాస్ మొన్న ఒక 2 months బ్యాక్ జరిగినటువంటి యోగా డే సందర్భంగా ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఆ రోజు మా పెద్దలు గౌరవనీయులు మా ఎంఆర్ఓ గారు చెప్పిన సూచన మేరకు ఆ రోజు నుంచి కూడా మీరు యోగాని 1 hour ఇక్కడ కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నాను సార్. సేమ్ టైం పిల్లలందరికీ విజ్ఞప్తి, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మీరు వివిధ గ్రామాల నుంచి మీ హై స్కూల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. స్కూల్లో ఈ క్రీడల ఇంపార్టెన్స్ చూడండి. ప్రతిరోజు కూడా ఇన్ని తరగతులు జరుగుతాయి. దాంట్లో మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు, సోషల్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు పీఈటీ కూడా ఉంటుంది సాయంత్రం అయితే. స్కూల్ విద్యా వ్యవస్థలో ఈ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి కూడా మనం ఎందుకు ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సాయంత్రం అయితే పీఈటీ క్లాస్ ఉంటుందా ఉండదు? అందరికీ ఉంటుంది కదా. ఎందుకు పెట్టారు? స్కూల్లో పిల్లలకి ఆడుకోవాలి, కంపల్సరీ ఆటలు అనేది మనకు ముఖ్యం అని గమనించి ఈ విద్యా సిస్టంలో సాయంత్రం అయితే ఒక క్లాస్ని పీఈటీ క్లాస్గా పెట్టడం జరిగింది. ఎవరు కూడా చదువు ఒకటే కాదమ్మా, మనందరూ కూడా దేహదారుఢ్యం పెంపొందించుకోవాలి, అందరూ కూడా కలకాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని అలవాటు చేసుకోవాలి. మొక్కనైతే వంచగలుగుతాం కానీ మొన్ని పెద్ద చెట్టుని వంచగలుగుతామా చెప్పండి? చిన్న మొక్క ఉంది, దాన్ని వంచగలుగుతాం, పెద్ద చెట్టుని వంచలేం. మీరైతే ఇట్లా డౌన్ కాగలుగుతారు, ఏకదమ్మ చేతులు గ్రౌండ్కి ఆనించగలుగుతారు. అదే పెద్దోళ్ళు ఆనించలేరు. అదే స్పోర్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ప్రతిరోజు యోగా కానివ్వండి ఇటువంటి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే వాళ్ళు ఆనించగలుగుతారు, హెల్తీగా ఉండగలుగుతారు. అట్లాకుండా ఉదయం లేచి తిన్నామా కూర్చున్నామా చేసుకుంటా ఉంటే లావు అయిపోవడం ఇటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తాయి. అదేవిధంగా ఆ పొట్ట లావు వచ్చేస్తుంది, అన్నీ వస్తాయి అన్నమాట, సమస్యలు వస్తాయి. అందువల్ల ఇప్పటి నుంచే మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే స్పోర్ట్స్ని అలవాటు చేసుకోవాలి. గతంలో ఇక్కడ పీఈటీగా పనిచేస్తున్నారు నా క్లాస్మేట్స్ వాళ్ళు, మన వలీ అహ్మద్ కానివ్వండి, కరీముల్లా కానివ్వండి, అక్కడ సుబాన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ స్కూల్లో మేము 10th క్లాస్ వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం 6-6:30 దాకా ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం ప్రతిరోజు కూడా. ఆ విధంగా వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీద, క్రికెట్ మీద ధ్యాస పెట్టడం వల్లనే వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి పోకపోయినా కూడా మన స్కూల్లో టీచర్ స్థాయిలో ఉన్న, పీఈటీ స్థాయిలో ఉన్న ఈరోజు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళకి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు గెలుపోవటము సహజం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు తర్వాత విషయం. కానీ మీలో అందరిలో క్రమశిక్షణ, పోటీతత్వం ఇవన్నీ పెంపొందించాలంటే మీ అందరికి కూడా స్పోర్ట్స్ మీద అవగాహన ఉండాలి. ప్రతిరోజు కూడా ఈ ఆటలకి పరిమితం అవ్వాలా ఖచ్చితంగా. అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ ఒక విన్నపం, ప్రతిసారి కూడా ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడేటప్పుడు ఈ స్టేజ్ గుర్తొస్తుంది, అట్లాగే మా ఎదురు కనబడుతున్నటువంటి ఇండోర్ స్టేడియం గుర్తొస్తుంది. దీని మీద ప్రతిసారి కూడా ఈ రోడ్లో పోయేటప్పుడు అంతా మాకు గుర్తొస్తుంది. మా దగ్గర ఎస్టిమేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్టాఫ్ ఎండీ గారు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాము. మా వంతు ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాం, సర్వదా చేస్తానే ఉంటాం. ఈ రోజు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి గూడూరుకి వెళ్తున్నాం. మీరు ఇచ్చిన ఎస్టిమేషన్స్ కాపీలు అన్నీ కూడా నా కార్లో ఉన్నాయి. తప్పకుండా దాని మీద వర్కౌట్ చేసి మీకు దీన్ని రూప్ కంప్లీట్ చేసేది, అదేవిధంగా ఇండోర్ స్టేడియాన్ని కంప్లీట్ చేసే బాధ్యత ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా
బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్పోర్ట్స్ గురించి మన టీచర్స్ కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, శారీరక దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది. మీరందరూ కూడా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని స్పోర్ట్స్ స్పిరిట్ని చూపిస్తారని, ఎవరు వివాదాలకు తావు లేకుండా గెలుపోటములు సర్వసాధారణము, మనము ఆడడమే ముఖ్యం. ఎవరు గెలిచినా మన మండలానికి మంచి పేరు వస్తుంది. ఈ మండల స్థాయిలో గెలిచి డివిజన్ స్థాయిలో కూడా గెలుపొంది జిల్లా స్థాయిలో ప్రైజులు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్ను అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఆచార్య తనిఖీ నిర్వహించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 17 మద్యం షాపులు ఉన్నాయని, వాటికి సంబంధించి నెల 20వ తేదీ నాటికి 7 ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు చెల్లించవలసినందున ఎంతో మంది చెల్లించారని, వాటి మీద రివ్యూ చేసేందుకు ఇక్కడికి రావడం జరిగిందని, జిల్లాలోని అన్ని స్టేషన్లు తనిఖీ చేసి రివ్యూ చేస్తున్నామన్నారు. అలాగే మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వం పర్మనెంట్ రూములు మంజూరు చేయడం జరిగిందన్నారు. వాటిని ఎంతవరకు పూర్తి చేశారో పరిశీలించేందుకు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఆయన వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి జిల్లా నాగమల్లేశ్వర్ రెడ్డి, వాకాడు ఎక్సైజ్ సిఐ ఆర్యు విఎస్ ప్రసాద్ ఉన్నారు. వాకాడు స్టేషన్లో మొత్తం 17 షాప్స్ ఉన్నాయి. 17 షాప్స్ గాను రేపు 20వ తేదీ 7వ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు లాస్ట్ డేట్ అయినందువలన ఈ లైసెన్స్ ఫీజు ఎన్ని షాప్స్ కట్టారు, ఇంకా ఎన్ని కట్టాలి, లాస్ట్ డేట్ లోపల కట్టించమని చెప్పేసి ఎస్హెచ్ఓ గారిని రివ్యూ చేసేదానికని చెప్పేసి నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి వారు కలిసి వచ్చాము. అన్ని స్టేషన్స్ కూడా విజిట్ చేసి ఇది ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి రివ్యూ చేస్తున్నాం. అట్లానే పర్మిట్ రూమ్స్ కూడా అన్నిటికీ పోయిన నెలలో గవర్నమెంట్ జీవో ఇచ్చింది పర్మిట్ రూమ్ కట్టాలని చెప్పి. ఆ పర్మిట్ రూమ్స్ కూడా ఈ 17 షాపుల్లో ఎన్ని కట్టారు, ఎన్ని కట్టాలి, లాస్ట్ డేట్ లోపల అవి కూడా కట్టమని చెప్పేసి చెప్పేదానికి వచ్చాము. ఇంకేదన్నా లైసెన్స్ ఇష్యూ, ఈ లైసెన్స్ ఫీజు కట్టే దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తే మేము అవి సాల్వ్ చేద్దామని చెప్పేసి కూడా ప్రతి స్టేషన్కి వెళ్ళి ఈ లైసెన్స్ ఫీజులు రివ్యూ చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు సార్ దీనికి ఒక ల్యాక్స్ వాటర్ అంతా ఇస్తే అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అమరా ఆఫీస్ అట్లా కూడా అది పెద్దగా అంటే మనకేమైందంటే లోపల మొత్తం వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్పై గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ మండిపడ్డారు. గూడూరులో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడారు. పార్టీ కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మన మధ్య ఆస్తి తగాదాలు ఏమీ లేవని గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలపై తనపై చేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. ఎక్కడ కూడా ఒక్క పోలీస్ అధికారి పైన మా పైన వ్యతిరేకం చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి, అంజిరెడ్డి అయితే సాక్షాత్తు పోలీస్ వ్యాన్లోనే డబ్బులు తరలించిన విషయం అది విచారిస్తే కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను చేయాలంటే కక్షాధిం చర్య చేస్తా, కానీ నాకు కక్షాధిం చర్య అవసరం లేదు. గూడూరు ప్రశాంతంగా ఉండాలా, దానికి పరస్పరం సహకరించుకోవాలి తప్ప ఏదో మీ ఇష్ట ప్రకారంగా అవినీతి అంట 100 చేతులు 100 తలకాయలంట. శబాష్ బ్రదర్, 100 చేతులు 100 తలకాయలని చెప్పావు, శబాష్. అది నా నాయకులకి, నా కార్యకర్తలకి, గూడూరు ప్రజలకు తెలుసు సునీల్ కుమార్ ఏందో. సునీల్ కుమార్ ఎంతగా అవినీతి చేస్తున్నాడో అది జనాలకు తెలుసు. అంతేగాని నువ్వు చెప్తే దానికి నా ప్రజలేమి ఊరికి మీ పేపర్లో రాస్తారు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు రాస్తారు, 200 కోట్లు 300 కోట్లు రాస్తారు. మీ ఇష్టం కదా, మీ పేపర్ కదా, రాస్తారు. కానీ వాస్తవ పరిస్థితి మాకు తెలుసు, మా కార్యకర్తలు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో
వచ్చిన ఏ ఒక్క అధికారి దగ్గర కూడా అర్ధ న్యాయ పైసా కూడా తీసుకొని ఎమ్మెల్యే ఉన్నాడంటే అది నీ గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ వర్కుల్లో కూడా పైసా తాకిన ఎమ్మెల్యే ఉన్నాడంటే అది గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి ధైర్యంగా చెప్తా ఈరోజు కూడా నేను. ఎందుకంటే నాకు అవసరం లే, చెప్తా మళ్ళీ చెప్తా, నాకు అవసరం లే. ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు, వెనకాల ఉన్నారు, వాళ్ళ దయ వల్ల ఈరోజు ఉన్నాను నేను, నాకేం ఇబ్బందిలే. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉన్నాయి. ఈ పేదలతో ఉంటే రాజకీయం, నాకేం పొలిటికల్గా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాయనలు, మా తాతలు, మా చిన్నాయనలు రాజకీయాలు ఎవరు లేదు. నేను కష్టపడి పైకి వచ్చా. ఆ రోజు కూడా నేను రాజకీయాల్లోకి ఇంటర్వ్యూ చేసి నిలబెట్టు కష్టపడి పైకి వచ్చా. ఈ రోజు కూడా అదే కష్టమవుతున్నాను కాబట్టి ఈ రోజు కూడా నాతో జనాభా ఉన్నారు. నేను కష్టంతో లేకుండా ఒక జనాభా ఉన్నది కనిపించదు. ప్రతిపక్షం నేను ఓడిపోయిన వారం కల్లా ఇదే పార్టీ ఆఫీస్ పెట్టా. ఇక్కడే కార్యకర్తలు అందుబాటులో ఉన్నాయి. నా కార్యకర్తలందరూ ఆపదలో ఉన్న 5 సంవత్సరాలు కూడా నాకు అందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి నాకు కలిసి పనిచేసిన దయవల్లే ఈరోజు నేను ఎమ్మెల్యేనే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే ఒకటి ఇన్ని చెప్తున్నారు, ఏంది నా కార్యకర్త పైన చేయబడితే మాత్రం ఖబర్దార్, ఏం నీకు అంత తేలిక ఉదయం సునీల్ కుమార్ అనుకున్నారు మీరు, మేము కూడా రాగలము మోవుడికి, నీకన్నా 300 కార్లు వేసుకొస్తాను నేను కూడా, కానీ అది పద్ధతి కాదు. చేయగలుగుతా నేను కూడా, నాకు చేత కానీ నేను కాదు, కానీ మా పార్టీ నేర్పిదా, మాకు అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. నేను చెప్పేది ఒకటే, వాస్తవాలు మాట్లాడుకుందాం, రాజకీయంగా చర్చిద్దాం. మేము చెప్పింది ఏంది, మేము చేయింది ఏంది, అది మాట్లాడదాం, రాజకీయాల్లో పోదాం తప్ప ఆ జిల్లా నాయకులను తప్పుదోవ పట్టించి ఎడ తీసుకొచ్చి పాపం వాళ్ళకి అది తెలియక ఏమిటి మహాడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే పరిస్థితి వచ్చేసారంటే చాలా అన్యాయం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తూ, మరొక్కసారి నేను చెప్పినటువంటి ఈ సంఘటనలో ఏదన్నా అవాస్తవం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు. విలేకరులు కూడా బంగారంగా రాయొచ్చు, ఇబ్బంది ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఎవరన్నా రాయొచ్చు. నేను చెప్తున్నా, రాజకీయాలు శాశ్వతం కాదు. శాశ్వతంగా సునీల్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా ఉండు, అలాగే శాశ్వతంగా ఎవరైతే ఉండరు. రాజకీయాల్లో కామన్, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, అంతేగాని వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత కక్ష సాధింపులు మనకు అవసరం లేదు. ఎమ్మెల్సీ గారు, నీకు నాకు ఆశతగాదాలు లేవు, నీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఏదో రాజకీయంగా మాట్లాడుకుందాం, నీ పార్టీ ఇది నా పార్టీ ఇది మాట్లాడుకుందాం. మళ్ళీ పార్టీ నేను పార్టీ మారా ఎవరైనా కూడా నేను కాదన్న బ్రదర్. నేను సైకిల్ గుర్తుపోయినా ఓడిపోయినా ఒకసారి, మళ్ళీ సైకిల్ గెలిచా, నా ఆరోగ్యం సైకిలే, అది గుర్తుపెట్టుకోమని చెప్పి మళ్ళీ ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైనా ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడదాము. అలాగే రాజీ అవుతుంటే నేను రాజీ అవ్వదని చెప్తున్నాను అన్న. పిచ్చోళ్ళరా, మీకు తెలియదు, నేను మా నాయకులను అడగండి, ఉద్దయ తగులు ఉద్దయ మీరు చదువుకోండి అని చెప్తాను తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపులు నేను ప్రోత్సహించే పరిస్థితి. మా దయాగా చెప్పాడు, నిజంగా దయాగా చెప్పింది. నా పైన బాధగా ఉన్నారు సీనియర్ నాయకులు. ఏంటంటే నేను నాదేంటంటే అక్కడ తగులు వేసుకుని మనం గెలిచాం కాబట్టి వైఎస్ఆర్సీపీని సాధించాలా, మనం గెలిచాను కాబట్టి నేను ఈరోజు కూడా వర్కులు చేస్తున్నారు. జెడ్పీ చైర్మన్ గారు గ్రాంట్తో చేసుకోమని చెప్తున్నా. పని కావాలి, ఆపరేనా ఏం చేయగలుగుతారా? ఆపితే ఏం చేయగలుగుతారా? నాకు పని కావాలా, నా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, చేస్తున్నాం. అంతేగాని మీరు అడుక్కోండి, మీ పోలీసే కదా ఉందే ఇప్పుడు, మనం అడుక్కోండి ఎవరి పైన తప్పుడు కేసు పెట్టానేమో అని చెప్పి. వాకాళ్ళలో ఒక తప్పుడు కేసు పెట్టామా, కోటలో ఒక తప్పుడు కేసు పెట్టానా చెప్పండి, గూడూరు మండలంలో ఒక తప్పుడు కేసు పెట్టానా, గూడూరు టౌన్లో ఒక తప్పుడు కేసు పెట్టానా? ఎంతసేపుడికి ఏమొచ్చినా చిలకూరు ఎందుకు? చిలకూరులో రాక్షసులు ఉన్నారు నాయన. నీకు మురళీ గారు మీకు చెప్తాను ఏనండి, మీరు నమ్మద్దు, ఎంత తేలిక మనుషులు కదా వాళ్ళు, నిన్ను కూడా నమ్మేస్తారు వాళ్ళు, అది గుర్తుపెట్టి నమ్మేశారు. కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి మనం అంటే వాళ్ళకి ఊరికే పేరుకి మీరు ఇన్ఛార్జి కాబట్టి నేను ఆ రోజు ఎమ్మెల్యే కాబట్టి నాతో ఉండారు. వ్యక్తిగతంగా మనం ఉంటే పడదు ఆయన వాళ్ళకి, దాంట్లో మొహమాటం లేదు ఆయన, అర్థం చేసుకో, నిన్ను కూడా ముంచేస్తారు. రేపు ఎలక్షన్లో లేదు తెలుగుదేశం పార్టీకి వెళ్తుందని నీతో రోజు నా సాయంత్రం పక్కనే ఉంటారు, నా రోజు నా పక్కన వచ్చేస్తారు. ఈరోజు చెప్తున్నానండి మళ్ళీ అందరికీ, వాళ్ళని నేను పార్టీలో చేర్చుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాలంటే ఏం ఉండవు, మీరు కూడా ఊరికి పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి మర్చిపోయిన కుమారస్వామి రెడ్డి గారు పాపం ఎస్సీ సర్పంచ్ పెట్టాడు మా ఊళ్ళో, 40 లక్షల రూపాయలు మొత్తం అవినీతి చేశారు. ఎక్కడ పైప్ లైన్ లేదు, వర్కులు లేవు, మొత్తం ఎంక్వైరీ జరిగింది, డిపిఓ ఆఫీస్ చేశారు. దానిపైన ఉట్టగా ఆయన దయ వల్ల ఈ అమ్మాయికి చెప్పుకోవాలి ఎస్సీ మహిళకి. అంటే ఇప్పుడు కూడా మీరు ఎస్సీని మీరు అడ్డం పెట్టుకొని దొబ్బుతునేది మీరు, ఆ చెప్పుకోరు పోయేది మా వాళ్ళకి, నాయకుడు మీరు. నిజంగా మీ పైన కక్ష కట్టి
నేను కక్ష సాధించాలంటే నీ పైన కేసు పెట్టినా? చెప్పు, కేసు పెడితే కేసు పెట్టించాను మీ పైన నేను. కాబట్టి ఒకటే నేను చెప్పేది ఒకటే, కుమారస్వామి రెడ్డి గారికి కూడా ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు మా పేద కార్యకర్తల నాయకులపైన ఈ విధంగా కక్ష చర్య చేస్తే మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు. న్యాయం అయితే చెప్పండి, ఇంకా మీ మాట కూడా న్యాయం అయితే. అంతేకాని నిన్ను ఎదురు చూచారని చెప్పి మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీల పైన నీ యొక్క దౌర్జన్యాలు కుదరదని చెప్పి నేను తెలియజేస్తాను. మళ్ళీ చెప్తున్నా, రేపు మత్స్యకారులుగా నీకు ముందు బెయిల్ చేసింది అంటే డబ్బు ఉన్నాడు కదా, ఏం వాళ్ళని తీసుకురాలేదు నువ్వు? కొట్టిస్తే మా వాళ్ళు కొట్టిస్తే వాళ్ళందరూ లోపలేసే వాళ్ళు కూడా లోపల ఉన్నా, ఏం వాళ్ళకి బెయిల్ పెట్టదు నువ్వు? చెప్తానా? పెట్టచ్చు కదా వాళ్ళు నీ మనుషులు అంటే. ఇంకా మళ్ళీ చేస్తున్న మత్స్యకార సోదరులకి, బాబు మీరు బయట వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీ చేస్తాను నేను, దానికి రెండో మాటలేదు. మీకు మాకు ఎప్పుడు రచ్చలు లేవు. మీరంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం, మత్స్యకారులు అంటే ఎప్పుడు ప్రేమే. దగ్గరుండి నేనే రాజీ చేయిస్తా, మీ కేసులు కూడా ఖచ్చితంగా తీస్తానని చెప్పి ఆ మత్స్యకారులకి హామీ ఇస్తున్నా. అంటే రెండో మాటలేదు, నాయకులు కూడా చెప్తున్నా. కాబట్టి అర్థం చేసుకోమని తెలియజేస్తాం. అలాగే మా పేదవాళ్ళని అడ్డం పెట్టి మీరు మా పేదవాళ్ళని నచ్చుకొట్టి మీరు పైన చేసి డ్రామా ఆడాలంటే కుదిరే కథ కదని చెప్పి కూడా మరొకసారి కుమారస్వామి రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ, మురళి కూడా అర్థం చేసుకోమని చెప్పి ఎమ్మెల్సీ గారికి కూడా తెలియజేస్తున్నాం. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల అల్వార్ తిరుమంజనం జరిగింది. 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని టీటీడీ అధికారులు పవిత్రం చేశారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఉన్నతాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయం శుద్ధి అనంతరం స్వామివారికి అర్చకులు ప్రత్యేక కైంకర్యాలు జరిపించారు. ఉదయం 10 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలియజేస్తున్నట్లు తెలిపారు. No.
నువ్వు చూసాడు కాకుండా నన్ను వస్తాను. సార్ కొద్దిగా వెళ్ళిరండి సార్. సార్ సార్ వీడియో ట్రాక్టర్ నిలబడిపోను సార్. ఒకసారి నల్లగా ధరించావు కదా, ఏమైంది పోసుకోను. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల అలవాటు తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలికించేటువంటి అవకాశం, అటు స్వామివారిని దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట మండల పరిధిలో అట్టహాసంగా ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు. ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన తహసీల్దార్ జయారావు, మండల విద్యాధికారి మస్తానయ్య. వాకాడు మండల కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్ను తనిఖీ చేసిన అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచార్య. కార్యాలయంలోని ఫైల్స్ను పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్.
వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్పై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.